రోడ్ చేసిన ఇల్లు కట్టిన ఇల్లు అదొకటి ఇల్లు చూడు అన్న ఎంత నరేష్ అక్కడ కడుతున్నారు సార్ దీని కాలం మేడం ఇక్కడ నుంచి పర్మిషన్ ఎవరిచ్చారు ఇది రాసుకుంది అమ్మగారు అక్కడ చూడండి అక్కడ పోయినా ఆపేసి అన్నా నువ్వు అయితే సార్ పక్కకు మరి జరుగు మొత్తం అన్ని మీడియాలకు రావాలన్నా నువ్వు జర కొద్దిగా అదేనమ్మా పెళ్లి అవుతారు సార్ అలా చెరువులే ఉన్నాం ఇప్పుడు ఒక నిమిషం ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ గారికి డిపిఓ గారికి ఏదైతే ఉందో వాటికి సంబంధించి మీరు ఎఫ్టీఎల్ ఎప్పుడు నిర్ధారణ చేస్తారు సార్ అంటే ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మాకు ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తే చూపిస్తామని చెప్పండి మీరు ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయాలి కదా 11వ తేదీ ఈరోజు మరి తిమ్మపూరు గ్రామస్తులు ఇక్కడ వాగు మూతే కావచ్చు తిమ్మపూరుకు సంబంధించినటువంటి వాగు ఆక్రమణకు గురవుతుంది ఇక్కడ అని చెప్పేసి మరి గ్రామస్తులందరూ కలిసి ప్రజావానికి వెళ్ళి ప్రజల కోసమే పెట్టినటువంటి ఆ ప్రజావానికి వెళ్ళి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు వారి లోపల చలనం కలగలేదు కాబట్టి మరి ఆ ఆక్రమణకు గురైనటువంటి ఈ వాగులో పోసినటువంటి మట్టి తీయించాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వంపై కావచ్చు అధికారులపై ఉంటాయి. మరి ఎటువంటి చలనం లేకపోతే రాబోయే భవిష్యత్ తరాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పేసి ఇవాళ పెద్దలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారితో కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి అధికారులకు చెప్తే ఫలితం లేకపోయింది, మీరు రండి వచ్చి ఒకసారి చూడండి అని చెప్తే మరి ఆఫీసర్లను వెంటనే వారు పిలిపిగానే రావడం జరిగింది. హద్దుల నిర్ణయంతో కాపాడడం జరుగుతుందని చెప్పి పేర్కొనటం కేవలం కాయిదాలకే పరిమితం అవుతుంది. ఇప్పుడు మేము వసంత గారు అన్నట్టు ఏదైతుందో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళల్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతున్నదో కాకతీయుల నాటి చెరువులు కుంటలను తిరిగి పునరుద్ధరింపచేయాలనే భావనతోని మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టి ఇలా పూడ్లు తీసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈనాటి పరిస్థితి చూస్తుంటే ఇలా జగిత్యాల పట్టణం కాబట్టి పట్టణ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక చెరువులు ఇటు మన ముప్పాల చెరువు కానివ్వండి, మూత చెరువు కానివ్వండి, కన్నపల్లి చెరువు కానివ్వండి, చింతకుంటే కానివ్వండి, ఇలా ఆక్రమణకు గురి కావటము ఇలా ఆశ్చర్యం ఏంటంటే అసలు స్ట్రీమ్ ఒర్రే ఉంటుంది కదా వాగు, దాన్ని కూడా నింపేసి ఏదైతుందో నీటి ప్రవాహాన్ని అడ్డుకునేటువంటి ఒక కుట్రలు చేస్తున్నాయని చెప్పి అంటున్నాం. ఇప్పుడు మనం నిల్చున్నది ఏదైతుందో ఇది చెరువు ముంపులో ఉన్నాం మనం ఇవల్ల. ఇప్పుడు మనం చెరువు ముంపులో ఉన్నాం. ఇది ఏదైతే మొత్తం మట్టితో నింపడంతో ఏదైతున్నదో అసలు చెరువు ముంపు అనేటువంటి ఒక అసలు భావన మనకు కనపడని చెప్పి అంటున్నాను. వాస్తవంగా చెరువులు కుంటల్లో ఏదైతున్నదో అది నీరు లేని సమయంలో మాత్రమే రైతుకు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా బఫర్ జోనే కాదు, బఫర్ జోన్కు ఒకటి బఫర్ జోన్తో పాటుగా ఏదైతుందో చెరువులు కుంటల్లో ముంపు గురైనటువంటి ఒక భూమి ఏదైతే ఉంటుందో అది కేవలం భూమి తేలినప్పుడే చేసుకునే మాత్రం అవకాశం ఉంటుంది. ఇలా ముప్పారి చెరువు ఏదైతున్నదో దాదాపు ఒక 100 ఎకరాల పైగా కబ్జా గురైంది, 100 ఎకరాల పైగా కబ్జా గురవుతుంది అంటున్నాను నేను. దీనికి వచ్చి ఉర్రలు పూర్తి మాయమైపోయినాయి అని చెప్పి అంటున్నా. R&B శాఖకు చెందినటువంటి ఒక పైప్ కలవట్టు ఏదైతుందో అది కనుమరుగైపోయింది. ఇరిగేషన్ శాఖ, పంచాయతీ శాఖ అయితే అసలు ఇది వాళ్ళ బాధ్యత అవునా కాదో కూడా వాళ్ళు తెలుస్తలేదు.
తహసీల్దార్ గారు వచ్చి దాదాపు గంట సమయం గడుస్తుంది. తహసీల్దార్ గారు వచ్చి పంచాయతీ సెక్రటరీ ఎక్కడ అని చెప్పంటే ఆమె జాడ కనపడడం లేదు. అసలు బేసిక్ ఏదైతుందో వీళ్ళ పంచాయతీ సెక్రటరీ అనేది కేవలం గ్రామ పంచాయతీ విధులతో పాటుగా ఆ గ్రామ పరిధిలో ఉండేట రెవెన్యూ శాఖ చెందినట్టు విధులు కూడా వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఆస్తులు కాపాడే బాధ్యత వాళ్ళపై ఉన్నది. వీళ్ళ చెరువు దురాక్రమణకు గురవుతుందంటే వీళ్ళు వాచ్ అండ్ వార్డ్ ఏదేదో పంచాయతీ సెక్రటరీ. నేను దయచేసి తహసీల్దార్ గారితో కోరేది ఏంటంటే ముందు మీరు ఆ పంచాయతీ సెక్రటరీపై చర్య తీసుకున్నాయా, అసలు ఆమె ఏం చేస్తుంది, విధులు నిర్వర్తిస్తుందా లేదా? ఒర్రెలు కనుమరుగవుతున్నాయి, చెరువు ఏదైతుందో మట్టితో నింపడం జరుగుతుంది, 100 ఎకరాలు కనుమరుగైపోతున్నాయి. రైతాంగం ఏదైతుందో పాపం వాళ్ళు ఏదైతుందో అంటే కింద తిప్పన్నపేటకు సాగు, పై ఏదైతుందో భూగర్భ జల మట్టం పెరిగే అవకాశం. రఘురామల పోయేట రోడ్డు ఏదైతుందో 3 ఒర్రెలు 3 మాయమైపోయినాయి. రఘురామాల కోట పోయేట రోడ్డుకు 3 ఒర్రెలు ఉంటే 3 మాయమైపోయినాయి అని చెప్పి అంటున్నాను. R&B ఒర్రే మాయమైపోయింది. మరి ఇరిగేషన్ శాఖ వాళ్ళ విధులేంటో మాకు తోసలేని చెప్పి అంటున్నాయి. ఇటు మత్స్యకారులు వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. రైతాంగం ఏదైతుందో భూగర్భ జల మట్టం తగ్గిపోయి వాళ్ళ యొక్క ఈ చెరువు ముంపు గురేట భూముల్లో ఏదైతుందో మట్టి నింపడంతో భవిష్యత్తులో చెరువు ఆనవాళ్ళు కూడా కనబడబోతుంది. నేను దయచేసి నేను ఏమంటుంది సార్ అంటే ఇప్పుడు గూగుల్లో ఏదైతుందో యూ కెన్ గో ఇన్ ఇట్. ఒకసారి మీరు ఉండి 2014 పోండి, ఒకసారి గూగుల్లో మీరు 2014 పోండి అంటున్నా. 2014 పోయేది అవుతుందో ఈ చెరువు కుంటది ఏ మేరకు ఉండే, ఇవాళ ఏ మేరకు ఉన్నది, ఆక్రమణకి ఎంత గురువైంది, ఎంత మట్టి నింపడం జరిగిందో కూడా మీకు గూగుల్లో కనబడుతుంది సార్ అంటూ నేను. ఆ గూగుల్కి అనుకూలంగా ఏది ఇస్తున్నదో మీరు మట్టి నింపిన వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టారు. దయచేసి సివిల్ లయబిలిటీ యాక్షన్ 1 ఆస్పెక్ట్, సివిల్తో పాటే క్రిమినల్ చర్యలు. మీ పంచాయతీ సెక్రటరీ నెంబర్ 1 దోషి అవుతుంది, మీ ఇరిగేషన్ శాఖ అధికారిని ఈమె కొత్త బాధ్యత తీసుకున్నా కానీ అసలు ఈ గారు వాళ్ళు బాధ్యులు అవుతారు, మన రెవెన్యూ అధికారులు ఎవరుంటే వాళ్ళు బాధ్యులు అవుతారు. ఏదైనా కానీ అయితే ఇది రెస్టోర్ చేస్తేనే కానీ ఇలా రైతు భవిష్యత్తుగా ఏదైతుందో కనబడుతుంది. రోజుకి 6 కాలం కష్టపడి పంట పండిస్తే రైతుకు అమ్ముకొని పోతే ఏదైతుందో కళ్ళల్లోనే రైతు పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి అంటున్నాను. మళ్ళీ రేపు పునాస సాగు చేసుకుందామంటే మొత్తం చెరువులు మాయమైపోతున్నాయి చెప్పి అంటున్నా. పండించిన పంటకి ఏదైతుందో మద్దతు ధర దిక్కు లేదు, అట్లా రైతు పడిగాపులు కాస్తున్నాడు. రేపు కనీసం పునాస మీద ఆశపడదామని చెప్పంటే అది కూడా ఆశ కనపడటం లేదని చెప్పి అంటున్నాను. ఏది ఏమైనా కానీ రైతులను ఏ విధంగా ఆదుకోవాలి, మత్స్యకారులను ఏ విధంగా ఆదుకోవాలి. ఇక్కడ మన జగిత్యాల జిల్లాలో 750 చెరువులు ఉంటాయి సార్. ఈ సంవత్సరం చెరువులు 250 చెరువుల మాత్రమే చేపనారు వచ్చారు. మన జగిత్యాల జిల్లాలో 750 చెరువులు కుంటలు ఉన్నాయన్న. 750 చెరువులు కుంటలు ఉంటే 250 చెరువుల మాత్రమే ఏదైతే చేపనారు వచ్చింది. 500 చెరువులలో ఏదైతే చేపనారు వేయలేదు. ఓన్లీ 1/3 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయితే 1/3కి పరిమితం అవుతున్నారో. నిన్న మేడం విజిట్ చేసింది కదా, పరిస్థితి 40 క్వింటలు పండిస్తే వాళ్ళు 25 క్వింటలు సేకరిస్తామని చెప్పి అంటారా. ఆ 15 క్వింటలు ఎక్కడ అమ్ముకోవాలి? ప్రతి క్వింటల్ మీద 500-600 రూపాయలు పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది సార్. అంటే ప్రతి ఎకరాకి ఏదైతే 7 నుండి 8,000 రూపాయలు పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి అంటున్నా. అసలు రైతు గురించి ఆలోచన చేస్తుందా లేదా అసలు ఏంటి అని చెప్పి అంటున్నాం. ఇలా ప్రజావాళ్ళు దరఖాస్తులు ఇస్తున్నారు రైతులు. ఇది రాజకీయాలకు అతీతంగా, ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఇవాళ ఏదైతుందో తిమ్మాపూర్ కానీ, రఘురామల కోట కానీ, తిప్పనపేట కానీ, జగిత్యాల గంగపుత్రులే కానీ అందరూ కూడా చెప్పంటున్నాను నేను. రాజకీయాలకు అతీతంగా ముప్పాల చెరువు కాపాడుకోవడం భావన తాపత్రయంతో ఏదైతుందో, ఉదయం 9 గంటలకు వెళ్ళి ఇంత మండు టెండర్లు ఏదైతుందో వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టడం మీరే ఆలోచించండి చెప్పంటున్నాను. తహసీల్దార్ గారు ఏదైతుందో మీరు దృష్టి పెట్టండి. మరి ఏదేదో ప్రొక్లైన్ పెట్టామని చెప్పి అంటున్నాను. అది నడవబట్టి కాడికి 10 రోజులు అవుతుంది సార్. 10 రోజులలో నడిచింది 10 గంటలు. 10 రోజులలో నడిచింది 10 గంటలు. ప్రొక్లైన్ రోజు 10 గంటలు నడవచ్చు సార్. రోజు 10 గంటలు నడిచే ప్రొక్లైన్ ఏదైతుందో రోజుకు 1 గంట నడుస్తుంది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలా ప్రొక్లైన్ ఎంత నిర్లిప్తతో పనిచేస్తుందో దాన్ని మార్చండి, పంచాయతీ బాధ్యత అప్పగించండి. ఇప్పుడు ఇవాళ ఏది సార్, ఇవాళ 18th 4 మీరే పేర్కొన్నట్టు మాకు ఒక లోపల మీరు దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పి అన్నారు. మీ మీద విశ్వాసంతో ఏదైతుందో మేము కొంత దీన్ని ఓపిక పడుతున్నాం సార్. బై 24th వారం లోపల ఏదైతుందో ఈ ముప్పాల చెరువు ఇది ఒక ఉదాహరణగా చెప్పంటారు సార్. దీనికి సంబంధించిన ఉర్రలే కానీ, చెరువులో పూటుకపోయిన మట్టినే కానీ పూర్తిగా తొలగించి నీటి నిలువ సామర్థ్యాన్ని యథావిధ కొనసాగేటట్టు యాంటీ స్టాటస్ కో
యాజ్ అండ్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏ విధంగా ఉండే మీరు గూగుల్లో పోయి ఆ విధంగా దాన్ని రెస్టోర్ చేయండి. కాదంటే ఇంకా ఫర్దర్ యూ గో బ్యాక్ టు ద 1 కూడా పోయి మాకు అభ్యంతరం లేదు. ఎంత వీరుంటే అంత పోయి ఎన్నికి పోయి ఏది ఇస్తున్నదో యాంటీ స్టాటస్కి చెరువు కుంట ఏ విధంగా ఉందో ఆ విధంగా రెస్టోర్ చేయించే బాధ్యత మీపై ఉంటుంది. ముఖ్యంగా పాత్రికేయ సోదరులు కూడా అప్పటికెళ్ళి కూడా మరి ఈ సంగతి చూద్దామని చెప్పని వాళ్ళు కూడా సహనంతో చూస్తున్నారు సార్. మరి వాళ్ళ లోపల దీన్ని మనకు ఏమైనా పరిష్కారం కనబడితే సంతోషం. మరి రైతులు ఏదైతుందో ఇందులో పాల్గొన్నారు. ముఖ్యంగా వాళ్ళ చొరవతో ఇక్కడ దాకా వచ్చింది ఇది. మరి మీరు కూడా వాళ్ళకు మాకు